శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. నల్గొండ ఎంపీ టికెట్ ఆశించిన అమిత్ రెడ్డి జిల్లా నేతల సహకారం లేకపోవడంతో తప్పుకున్నారు. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తీరుపై గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం సాగుతోంది. తాజాగా గుత్తా నివాసానికి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రఘువీర్ రెడ్డి వెళ్లడం సంచలనంగా మారింది. గుత్తా ఇంటికి రఘువీర్ రెడ్డి వెళ్లిన ఫోటో జిల్లాలో వైరల్ గా మారింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. నల్గొండ ఎంపీ టికెట్ ఆశించిన అమిత్ రెడ్డి జిల్లా నేతల సహకారం లేకపోవడంతో తప్పుకున్నారు. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తీరుపై గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం సాగుతోంది. తాజాగా గుత్తా నివాసానికి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రఘువీర్ రెడ్డి వెళ్లడం సంచలనంగా మారింది. గుత్తా ఇంటికి రఘువీర్ రెడ్డి వెళ్లిన ఫోటో జిల్లాలో వైరల్ గా మారింది. మరోవైపు బీఆర్ఎస్ నేత గాదర్ కిషోర్ పై విరుచుకుపడ్డారు గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు. మరోసారి తిడితే మాత్రం నాలుక కోస్తామని హెచ్చరించారు. గుత్తా సుఖేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి గాదర్ కిషోర్ కు లేదన్నారు. ఇసుక దందాన్ని వృత్తిగా మార్చుకొని 100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం టైంలో చందాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నారని విమర్శించారు. గుత్తా అనుచరులు ప్రెస్ మీట్ తో సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరి సుదీర్ఘ కాలం 40 సంవత్సరాలు దాటి రాజకీయాల్లో ఉండి అనేక పేదవాళ్ళైనటువంటి నాయటువంటి నేను దళితున్నే నాయటువంటి ఎంతో మంది దళితులను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తూ అన్ని విధాల ఆదుకొని కింది స్థాయి నుంచి ఈ మరి 3 సార్లు పార్లమెంటుకు మరి 2 సార్లు శాసన మండలికి అనేక రాజకీయ పదవులు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం కష్టపడ్డటువంటి పెద్దలు గౌరవ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మరి గాదర్ కిషోర్ మొన్న మరి ఆయనపై వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను తప్పుడు కూతులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు గాదర్ కిషోర్ గారు మరి ఆయన స్థాయి మరి మన శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారి స్థాయి మరి వీరు సారు చాలా పెద్ద వయసు వారు, ఆయన చిన్నవారు, వయసుకు చిన్నవాడు అయినటువంటి మరి గాదర్ కిషోర్ గారు మరి ఒక ఉపాధ్యాయుని కుమారుడయ్యండి అన్ని విధాలు తెలుసుకున్నటువంటి గాదర్ కిషోర్ గారు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మరి వయసుకు పెద్దవాళ్ళు అయినటువంటి మరి సుఖేందర్ రెడ్డి గారిని తీవ్రంగా ఆ విధంగా మరి మాట్లాడిన దాని మీద మేమందరం దళిత జాతులం కానీ తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సార్ మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు అనేక సంక్షేమ పథకాలు మరి పేద వర్గాలకు అందిస్తూ పేదల మన్ననలు పొందినటువంటి సుఖేందర్ రెడ్డి గారు ఈరోజు ఈ స్థాయికి వచ్చినట్టే అనేక ప్రజల మద్దతుతోటే వచ్చిండు. 3 సార్లు పార్లమెంటుకి ఎన్నికయ్యిండు, 2 సార్లు శాసన మండలికి మరి ఈ విధంగా ఎన్నికైనట్టు ఈ స్థాయి ఉన్నటువంటి నాయకుడిని గాదర్ కిషోర్ ఆ విధంగా మరి మాట్లాడకూడదు. గాదర్ కిషోర్ మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకొని సారుకు క్షమాపణ చెప్పాలి. మరి ఇలాంటి మాటలు అన్నట్టయితే మరి గాదర్ కిషోర్ గారు మరి తుంగతుర్తిలో ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. అక్కడ ఉష్క దందా అనేక మరి చందాల వసూలు కార్యక్రమాల్లో ఉద్యమం పేరు చెప్పి అనేక చందాలు వసూలు చేసినటువంటి గాదర్ కిషోర్ గారు మరి సుఖేందర్ రెడ్డి గారిని పోల్చుకుంటే ఏ విధంగా ఉంటది? శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. నల్గొండ ఎంపీ టికెట్ ఆశించిన అమిత్ రెడ్డి జిల్లా నేతల సహకారం లేకపోవడంతో తప్పుకున్నారు. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తీరుపై గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. తాజాగా గుత్తా నివాసానికి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రఘువీర్ రెడ్డి వెళ్లడం సంచలనంగా మారింది. గుత్తా ఇంటికి రఘువీర్ రెడ్డి వెళ్లిన ఫోటో జిల్లాలో వైరల్ గా మారింది. మరోవైపు
బీఆర్ఎస్ నేత గాదర్ కిషోర్పై విరుచుకుపడ్డారు గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు. మరోసారి తిడితే మాత్రం నాలుక కోస్తామని హెచ్చరించారు. గుత్తా సుఖేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి గాదర్ కిషోర్కు లేదన్నారు. ఇసుక దందాన్ని వృత్తిగా మార్చుకొని 100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం టైంలో చందాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నారని విమర్శించారు. గుత్తా అనుచరుల ప్రెస్ మీట్తో సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. రైట్ వర్షాలే వారం రోజులుగా నల్గొండ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల తీవ్ర దుమారం లేపిందని చెప్పవచ్చు. దీనికి తోడు ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనేది మాత్రం ఈ రోజుతో కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న నామినేషన్ దాఖలు చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని కూడా ఆయన కలిసి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. రఘువీరెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జానారెడ్డి కూడా సుఖేందర్ రెడ్డిని కలవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఖాయమైనట్టుగా నిన్నటి సంఘటనతో మాత్రం తెలుస్తుంది. అయితే ఆయన శాసన మండలి చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఆయన తనయుడు మాత్రం ఖచ్చితంగా గుత్తా అమిత్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్టుగా నిన్నటి సంఘటనతో తెలిసింది. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆయన వైఖరి తేలిపోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించిన పరిస్థితి ఉంది. కేవలం కేసీఆర్ నియంతృత్వ ధోరణి వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. కనీసం ఏదైనా పార్టీకి సంబంధించి మాట్లాడాలన్నా కూడా పదవుల విషయంలో కానీ అపార్ట్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ ఏదైతే ఒంటరి పోగొడతోటే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. దీంతో అందరూ కూడా పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇంకా వెళ్లేందుకు కూడా చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో దుమారం రేపడంతో పాటు ప్రతి విమర్శలు కూడా ఆయన పైన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేది ఖాయమైనట్టుగా కనిపిస్తుంది. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయునికి బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్గొండ ఎంపీ గాని ఇటు భువనగిరి ఈ 2 స్థానాలకు సంబంధించి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఆశించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా నేతలు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చేయకపోవడం, ఆయన లాస్ట్ వరకు కూడా ఆయన చివరి వరకు కూడా ఆయన వేచి చూడడం, కనీసం ప్రకటిస్తారా అనేది కూడా ఆయన వేచి చూసిన పరిస్థితుల్లో అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో ఆయన తనకి రాజకీయంగా ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో సుఖేందర్ రెడ్డి ఈ నిర్ణయానికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అందరు నేతలు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కోణంలో కూడా ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా బంధుత్వం ఉన్న నేపథ్యంలో అమిత్ రెడ్డి ఆయన అంటే సీఎం కి సంబంధించినటువంటి దగ్గరి బంధువులతో ఆయన ఇప్పటికే చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జానారెడ్డి వీళ్ళ ముగ్గురికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో వారు ఒప్పుకుంటేనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం కల్పిస్తారన్న నేపథ్యంలోనే సుఖేందర్ రెడ్డి ఆ వైపు నుంచి కూడా పావులు కుదరపడంతో పాటు అటువైపు నుంచి వారే స్వయంగా వచ్చే విధంగా కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి చేసుకున్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే పోటీలో ఉన్న అభ్యర్థి సహకరించాలంటూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలను కలవడంతో ఇక వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఖాయంగా కనపడుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ.